విశ్రాంతి, గమని, పాలుపంపు ఆశీర్వాదములను అనుగ్రహింపజేయడానికి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సమయమును అనుగ్రహింపజేసి ఉన్నాడు. ఎంత గొప్ప స్థితిలో ఉన్నవారైనా సరే ఈ యొక్క ఆశీర్వాదములను పొంది ఉండకపోయినట్లయితే, ఈ యొక్క సమయమును ఉపయోగించుకోకపోయినట్లయితే కనుక ఆ ఆశీర్వాదాన్ని కోల్పోతాము. ప్రపంచమంతా కూడా గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారు, గొప్ప క్యాడర్లో ఉన్నటువంటి వారు, గొప్ప అంతస్తులో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కృపను పొందడానికి, ఈ దయను పొందడానికి వారి వారి మందిరాలలో, వారి వారి ప్రార్థనల్లో వారు ఏకీభవించున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తోత్రము చెల్లించుకుంటున్నాము. ఈ రోజున మనకు కూడా ఇటు తరుణమును అనుగ్రహింపజేసి ఉన్నాడు. అందుని బట్టి దేవాది దేవుడైనటువంటి సింహాసనాసీనుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి వందనములు సమర్పించుకుంటున్నాము, కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాము, మరణాతలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున దేవుడు మనకి అనుగ్రహింపజేసినటువంటి జ్ఞానాంశము, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహింపజేసినటువంటి కృప, ఆశీర్వాదము, స్వస్థత, ఆరాధన ఆశీర్వాదం ఏమనగా ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం, 23వ అధ్యాయము 5వ వచనం నుంచి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అయితే నీ దేవుడైన యెహోవా ఏమండి బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక మాటను సెలవిస్తున్నాడు. ఆ మాట ఏమిటంటే ఆశీర్వాదము. బిలాము అనేటువంటి ఒక ప్రవర్తన గురించి కూడా పై వచనంలో చెప్తున్నారు. బిలాము తన నోటితో ప్రవచించినట్లయితే, ఆశీర్వదించినట్లయితే కనుక ఆశీర్వాదము అనుగ్రహింపబడుతుంది. అతడు శపించినట్లయితే కనుక శాపము వస్తుంది. అయితే పాలుతేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి ఇశ్రాయేలీయుల సమూహములు ప్రయాణం చేసేటువంటి మార్గంలో బాలాకు అనేటువంటి రాజు ఈ యొక్క సమూహములను చూచి, వీరు ఎక్కడి నుంచి వచ్చున్నారు, ఈ యొక్క ఘనమైనటువంటి సమూహములను, ఈ గొప్ప సమూహములను నేను ఎప్పుడూ కూడా ఎక్కడా చూడలేదు, వీరు మిడతల దొండు వలె వస్తున్నారు, వీరు చాలా ఆజానుబాహుల వలె ఉన్నారు, చాలా బలముగా ఉన్నారు, ఒకవేళ వీరు మన యొక్క దేశం మీద దండెత్తినట్లయితే కనుక నిత్యముగా వీరి చేతిలో మనం ఓడిపోతాము, మనల్ని వీరు నల్లుల్ని నలిపినట్టు నలిపివేస్తారు, అంత బలంగా ఉన్నారు, అంత ఆజానుబాహులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఎలాగైనా సరే చెదరగొట్టాలి, వీరిని ఎలాగైనా సరే ఏం చేయాలి చెప్పండి, నాశనం చేయాలి. వీరు నాశనం చేయాలంటే నీకేం చేయాలి, ప్రవక్త చేత ప్రార్థన చేయించాలి, ప్రవక్త చేత శాపములను వారికి వేరేటట్లుగా చేయాలి. ఆ ప్రార్థన లేక, శాపములను లేక, దీవెనలను అనుగ్రహింపజేసినటువంటి ఒక ప్రవక్త ఆయనే బిలాము. ఆ బిలామును తీసుకుని వచ్చి ఇశ్రాయేలు జనాంగములను శపించమని చెప్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగం శపించమని చెప్తుంటే ఈ బిలాము ఇశ్రాయేలు జనాంగములను శపించడానికి వచ్చేటువంటి సమయంలో గాడిద మీద ప్రయాణమై వస్తున్నాడు పెట్టండి. గాడిద మీద ప్రయాణమై వస్తుంటే ఆ యొక్క మార్గానికి అడ్డుగా దేవదూత వచ్చిందండి. తన ప్రజలైనటువంటి వారిని దృష్టించేటువంటి దేవుడు తన ప్రజలైనటువంటి వారు విన్నవించుకోగా వారి యొక్క విన్నపములన్నింటినీ కూడా ఆలకించి వారి చెర నుండి విముక్తిని అనుగ్రహింపజేసేటువంటి ఇశ్రాయేలీయుల దేవుడు, గొప్ప దేవుడు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు సమస్తమును కూడా దృష్టించుచున్నారు. కాబట్టి యెహోవా నేత్రము ప్రపంచమంతటా కూడా సంచారము చేయుచున్నదని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. తన పిల్లలైనటువంటి వారిని శపించడానికి ఎవరైనా కనుక పూనుకున్నట్లయితే, తన పిల్లలైనటువంటి వారిని నాశనం చేయడానికి ఎవరైనా సిద్ధపడినట్లయితే
ఆయన ఊరుకుంటాడా? ఆయన చూస్తూ ఊరుకుంటాడా? వారిని దండించడా? వారికి ఆయన కీడును పంపించడా? ఆయన్ని చల్లాచెదురు చేయడా? సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడు మన పక్షంలో ఉన్నాడు కనుక ఆయన సమస్తమైనటువంటి కీడుల నుంచి, సమస్తమైనటువంటి వ్యాధుల నుంచి, సమస్తమైనటువంటి రోగముల నుంచి ఆయన మనల్ని తొలగించు దేవుడై ఉన్నాడు. నిత్యుడు అయినటువంటి తండ్రి, సమాధానకర్త అయినటువంటి ప్రభువు ఆ సమాధానమును, ఆ యొక్క స్వస్థతను, ఆ యొక్క ప్రభావమును, మహిమను మనకు అనుగ్రహింపజేయు దేవుడై ఉన్నాడు. కనుక రాజుగారు బిలాము ప్రవక్తని తీసుకుని వచ్చి శపించాలని చూచాడు, కానీ ఆయన గాడిద మీద ప్రయాణం చేయుచుండగా దేవదూత దారికి అడ్డంగా నిలబడి ఉండగా ఆ దేవదూత యొక్క మహిమను తన కంటితో చూడలేక గాడిద గతి తప్పినప్పుడు ఆ గాడిద మీద నుంచి, గాడిద బొమ్మ నుంచి బిలాము కిందకి పడిపోయాడు. అప్పుడు ఈ యొక్క బిలాము భయపడ్డాడు. గాడిద మాట్లాడుతుంది బిలాముతోటి, ఎందుకు నీవు వారిని శపించడానికి ప్రయాణమై వెళ్తున్నావు? నీవు వారిని శపించడానికి వెళ్ళినట్లయితే కనుక నీకు 7 శాపము వచ్చును. బైబిల్ గ్రంథంలో లెమకు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆ లెమకు అనేటువంటి వాడు దారి తప్పిపోయాడు. ఇశ్రాయేలు జనాంగంలోంచి, ఆదాము వంశావళిలోంచి వచ్చినటువంటి వాడే. అయితే లెమకు దారి తప్పిపోయాడు కాబట్టి ప్రభు ఏం చెప్తున్నారంటే కనుక లెమకు మీద ఎవరు కూడా చేయి వేయవద్దు, అపవిత్రుడైపోయాడు. అతని యొక్క రక్తం కూడా భూమి మీద ప్రవహింపకూడదు, అతన్ని చంపకూడదు, అతన్ని ఏ విధంగా కూడా శిక్షించకూడదు. ఒకవేళ మీరు శిక్షించడానికి ప్రయత్నం చేసినట్లయితే కనుక అతన్ని ఎవరు శిక్షించడానికి, ఎవరు బాధ పెట్టడానికి, అతని యొక్క రక్తాన్ని భూమి మీద ప్రవహింపజేయడానికి ఎవరు కారకులు అవుతారో వారి తల మీదకి, వారి నెత్తి మీదకి 7 శ్రమ వచ్చును అని దేవుడు ప్రవచించాడు. కాబట్టి ఎవరు కూడా లెమకు జోలికి వెళ్ళలేదు, లెమకును ముట్టలేదు. అలాగనే దేవుని పిల్లలైనటువంటి వారిని ఎవరైనా ముట్టుకుంటారా? దేవుని పిల్లలైనటువంటి వారికి ఎవరైనా అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తారా? ఒకవేళ అజ్ఞానంతో వారికి అపకారం చేయడానికి, అజ్ఞానంతో వారిని నిందించడానికి, అజ్ఞానంతో వారిని అనేక హింసలు పాలు చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే కనుక వారి తల మీదకే వారి యొక్క కీడు వెళ్ళిపోతుంది. అది 2 3 కీడు కాదు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది చెప్పండి? 7 కీడు వారి తల మీదకి వెళ్ళను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆ యొక్క బిలామును తీసుకుని వచ్చాడు. శాపములను అనుగ్రహింప చేయడానికి కళ్ళు మూసుకుంటుంటే ఏం కనిపిస్తున్నాడు చెప్పండి బిలాంకి? యేసుక్రీస్తు ప్రభు వారు కనిపిస్తున్నాడు. ఏం కనిపిస్తుంది చెప్పండి బిలాంకి? రక్షణ చరిత్ర కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది చెప్పండి బిలాంకి? దేవుని యొక్క ఆశీర్వాదం కనిపిస్తుంది. దేవుని జనాంగముల యొక్క ఆశీర్వాదము, దేవుని జనాంగముల యొక్క ప్రార్థన, దేవుని జనాంగముల యొక్క సన్నిధి కనిపిస్తుంది. కాబట్టి అతను వారిని శపించడానికి పూనుకుంటున్నాడు, కానీ అతని యొక్క పెదవులు మాత్రము ఏం పలుకుతున్నాయో చెప్పండి? శాపవచనంలో పలకడం లేదు. ఏమవుతుంది? శాపములకు బదులుగా దీవెనలు ఇచ్చేస్తున్నాడు. శాపములకు ప్రతిగా దీవెనలను అనుగ్రహింపజేసేస్తున్నాడు, ఇంకా ఆశీర్వదించేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మన మీద శాపము లేకుండా, మనకు శాపము యొక్క మరణము, పాపము యొక్క మరణము అంటకండగా ఉండడానికి ఆయన మరణానికి మనకి మధ్యన, పాపానికి మనకు మధ్యన ఆయన ఏం చేశాడు చెప్పండి? సిలువ వారధిగా నిలబడి ఉన్నాడు. మరణానికి ఆయన మధ్యలో నిలబడి ఉన్నాడు. మరణము మన మీదకి రాకనగా, మన మీదకి దాడి చేయకనగా, వ్యాధి మన మీదకి రాకనగా, శోధన మన మీదకి రాకనగా మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారు నిలిచి ఉన్నారు. కాబట్టి మరణం ఏమీ కూడా చేయలేదు, శాపం ఏమీ కూడా చేయలేదు. మన మీదకి మరణం రాకనగా ఉండడానికి, మన మీదకి పాపము రాకనగా ఉండడానికి గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు యజ్ఞ బలియాగం ద్వారా తన పాపమును భూమి మీద చిందించున్నాడు. అందుకే 4 వేదాల్లోనూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కనిపిస్తున్నారు. యజ్ఞవేదము, సామవేదము, యజుర్వేదము, ఇంకా 2 వేదాలు ఉన్నాయి, ఋగ్వేదము, ఇంకా ఇంకొక వేదం ఉంది. 4 వేదాల్లోనూ కూడా
యేసుక్రీస్తు ప్రభు వారు కనిపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రథయాగ చరిత్ర, బలియాగ చరిత్ర కనిపిస్తుంది. సర్వ పాప పరిహారార్థో పరమాత్మేన పుణ్యదాన బలియాగం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రథము భూమి మీద చిందించాలి. సర్వ పాప పరిహారార్థో ఎన్ని పాపాలైతే కనుక భూమి మీద ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా ప్రక్షాళనం కాబడాలంటే, ఆ పాపాలన్నీ కూడా లేకుండా ఉండాలంటే, ఆ పాపభారము భూమి మీద ఉండకనగా ఉండాలంటే, ఆ భూమి మీద ఉన్నటువంటి పాపభారము మానవుల్లోనికి రాకనగా ఉండాలంటే తద్రత్వం పరమాత్మేనా. ఆ రత్వం ఎవరిదై ఉండాలంటే కనుక భగవంతునిదై ఉండాలి, దేవునిదై ఉండాలి. అది భూమి మీద చిందింపబడాలి. తద్రత్వం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ యొక్క బలియాగం ద్వారా, ఆ పుణ్యరత్నము భూమి మీద చిందించుట ద్వారా, ఆ పుణ్యరత్నము భూమి మీద ప్రవహించుట ద్వారా, ఆ పుణ్యరత్నము ద్వారా అభిషేకము అనుగ్రహింపబడటం ద్వారా మానవుల్లో ఉన్నటువంటి పాపములన్నీ కూడా బయటకు పోతాయి. మానవుల్లో ఉన్నటువంటి వ్యాధి భారము, పాప భారము, మానవుల్లో ఉన్నటువంటి రోగభారము, మానవుల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయని ఈ యొక్క శ్లోకము తెలియజేస్తుంది. ఈ శ్లోకం ఎక్కడుందంటే కనుక యజుర్వేదంలో 37వ చాప్టర్లో ఉంది, 37వ అధ్యాయంలో ఉంది. అలాగనే ఋగ్వేదంలో 10వ మండలము 9వ సంహిత 10th మండల 90వ సంహితలో ఉంది. సంహిత అంటే కనుక ప్రార్థన. దీన్ని ఏమంటారంటే కనుక ఈ యొక్క అంశాన్నంతటినీ కూడా, ఈ యొక్క యజ్ఞ పశువు యొక్క అంశాన్నంతటినీ కూడా పురుష సూక్తంలో లిఖింపబడి ఉంది. దీన్ని పురుష సూక్తం అంటారు అన్నమాటండి. కాబట్టి వేదాలలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే బైబిల్లో మనకి కనిపిస్తున్నారు. వేదాలలో రక్తము చిందించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే బైబిల్లో మనకు కనిపిస్తున్నారు. వేదాల్లో చెప్పినటువంటి అజామేక అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు, అజా అంటే కనుక మరణము లేనివాడు, మరణము లేనటువంటి మేక అనగా యజ్ఞమునకు అర్పింపబడేటువంటి మేక. ఈ యజ్ఞమునకు అర్పింపబడినటువంటి మేక మచ్చలు లేనిదై ఉండవలను, పొడలు లేనిదై ఉండవలను, అపవిత్రం కానిదిగా ఉండవలను, పవిత్రమైనటువంటిదిగా ఉండవలను. అలాగనే ఏ ముడతలు ఏ డాగులు కూడా ఈ మేక మీద ఉండకూడదు. అలాగే ఈ మేకను ఏం చేస్తారంటే కనుక యోపస్తంభమునకు కడతారు. అలాగే ఈ మేక మెడలో కచ్చడములను కడతారు. అలాగే ఈ మేకకు సోమ రసమును అనగా సురాపానమును తాగిస్తారు. దీన్ని యోపస్తంభమునకు కట్టి ఏం చేస్తారంటే కనుక బలి అర్పిస్తారు. ఈ అజామేక ఎవరంటే కనుక వేదాల్లో చూపించినటువంటి ఈ అజామేక యేసుక్రీస్తు ప్రభు వారిగా కనిపిస్తున్నారు. ఈ యొక్క పురుష సూక్తంలో చెప్పబడినటువంటి మరి ఒక అంశం ఏమిటంటే కనుక ప్రజాపతి తనకు తానే బలిని అర్పించుకున్నాడు. ఈ సృష్టిని రక్షించడానికి, ఈ సృష్టిలో ఉన్నటువంటి పాపమునంతటినీ కూడా తీసివేయడానికి, సృష్టిలో ఉన్నటువంటి పాపమును, మనుష్యులలో ఉన్నటువంటి పాపమును, మానవాళిలో ఉన్నటువంటి పాపమును, మానవ జాతిలో ప్రవేశించినటువంటి పాపమును తన మీద వేసుకుని తనకు తానే బలి పశువుగా, యజ్ఞ పశువుగా బలి అయినట్లుగా ఆ ఋగ్వేదంలోను తాండీయ బ్రాహ్మణం అంటారు. ఇంకొకటి యజుర్వేదంలో తాండీయ బ్రాహ్మణం అంటారు, లేక తాండీయ మహాబ్రాహ్మణం అంటారు, లేక యజుర్వేద తాండీయ మహాబ్రాహ్మణం అని కూడా పిలుస్తారు. అక్కడ కూడా 7వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ఆ యొక్క యజ్ఞ పశువే యెషయా మనం చూస్తున్నాము. ఆ యొక్క యజ్ఞ పశువునే ఆదికాండంలో మనం చూస్తున్నాము. ఆ యొక్క యజ్ఞ పశువునే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాము. ఇటు విధములైనటువంటి మరి అర్థములను కూర్చేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్ర 4 వేదాలలో కూడా మనకు చూపించుచున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి మరణము లేకుండా భూమి మీద మరణము లేకుండా ఆ మరణాన్ని అదృశ్యపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ యాగములో బలయ్యారు. యేసుక్రీస్తు ప్రభు వారు
కలవరిగిరి మీద తన ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. మరి అంతకుముందు మరణము లేదా? అంతకుముందు మరణం ఉందా లేదా? మరణం అనేటువంటిది లేదు. ఏదేను తోటలో సృష్టించినటువంటి ఆ సమయంలో మరణం అనేటువంటిది లేదు. విధేయులుగా ఉన్నారు. ఆత్మనేత్రంతో ప్రభువుతో మోకాళ్ళుని ప్రార్థన చేయుచున్నారు. ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామవ్వలు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరే ప్రార్థన నేర్చుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గంలో నిలిచిన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలో తీగలు మీరు ద్రాక్షవల్లిని నేను అన్న విధముగా ఆయనతో ముడిపడి ఆయనతో జీవనమును కొనసాగించుతున్నారు. కాబట్టి వారికి మరణం లేకుండా పోయింది. ఎప్పుడైతే కనుక లూసిఫర్ యొక్క మాటలను వీరు నమ్మి ఉన్నారో, ఆ యొక్క ఏదేను తోటలో బైబిల్ గ్రంథంలో 2 వృక్షములను దేవుడు చూపించున్నారు. అందరికీ తెలిసినటువంటి వృక్షం ఏంటంటే కనుక తెలివితేటలను అనుగ్రహింపజేసేటువంటి వృక్షం అని అనుకుంటారు. ఏమనుకుంటారు చెప్పండి? తెలివితేటలను అనుగ్రహింపజేసిన వృక్షం ఒకటే ఉంది అని అనుకుంటారు. పాస్టర్లు కూడా అదే చెప్తున్నారు, సంఘాలు కూడా అవే అంటున్నాయి. ఆ వృక్షానికే లూసిఫరు సర్పరూపంలో వచ్చి చుట్టుకుని ఉన్నాడు. రోజు చూస్తున్నాడు. ఆ పై కొమ్మ వరకు వెళ్ళి చుట్టుకుని ఆ కింద ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదామవ్వలను చూస్తున్నాడు. కానీ ఆదామవ్వల యొక్క జోలికి రాలేకపోతున్నాడు. ఎందుకంటే కనుక దేవుని వాక్యం విధానంగా ఉన్నది. దేవుని యొక్క రక్షణ ఉన్నది వారికి. దేవుని యొక్క మరి శక్తి, ప్రార్థన శక్తి, సన్నిధి శక్తి వారి చుట్టూ ప్రకాశించున్నది. కాబట్టి వారిని సమీపించలేకపోతున్నాడు. చాలా క్లుప్తంగా నేను చాలా అర్థమయ్యే రీతిగా ఎనాలిసిస్ ఇస్తున్నాను ఇక్కడ. మరి ఎక్కడ ఉన్నాడు ఈ లూసిఫర్ సర్పరూపంలో ధరించి? అంటే తెలివితేటలను అనుగ్రహింపజేసేటువంటి ఆ వృక్షానికి చుట్టుకుని చూస్తున్నాడు. ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాడు. మరి ఆ చెట్టుకి ఏమున్నాయంటే కనుక ఎర్రటి పళ్ళు ఉన్నాయి. అవి యాపిల్ పళ్ళు వలె మంచి మరి సువాసన ఇచ్చేటువంటి పండ్లు, మంచి రమ్యంగా అందంగా కనిపిస్తున్నాయి, మంచి ఆకర్షణగా కనిపిస్తున్నాయి ఎర్రటి పండ్లు. దేవుడు ఏమన్నాడు? మీరు దేన్నైనా తినవచ్చు, కానీ ఆ పండ్లను మాత్రం కానీ ఆ చెట్టు దగ్గరికి కానీ మీరు వెళ్ళకూడదు. కానీ అవిధులైనటువంటి ఈ యొక్క ఆదామవ్వలు ఏం చేశారు చెప్పండి? ఆ చెట్టు దగ్గరికే వెళ్ళారు. మానవ స్వరంతో మాట్లాడుచున్నటువంటి ఆ సర్పం యొక్క మాటలు విని ఆశ్చర్యపోయింది అవ్వ. తను తినడమే కారణంగా ఆ పండ్లను తీసుకుని వచ్చి ఆదాముకు కూడా తినిపించింది. దేవునికి స్తోత్రం. వారు గ్రహించలేనటువంటి ఒక ఆశీర్వాదం అక్కడ ఉన్నది. ఏమిటో ఆశీర్వాదం అంటే కనుక జీవవృక్షము. జీవవృక్షాన్ని కూడా అక్కడే ఆయన సృజించాడు. కానీ ఆయన ఆశీర్వాదాన్ని దాచించి ఉన్నాడు. ఆ ఆశీర్వాదం గురించి వారికి చెప్పలేదు. మరి ఏం చెప్పాడు? కీడు ఒక చోట ఉన్నది, ఆ కీడు చోటు ఉన్నటువంటి మార్గానికి మీరు వెళ్ళవద్దు. ఆ కీడు ఎక్కడైతే ఉన్నదో అక్కడకు మీరు వెళ్ళవద్దు. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే కనుక ఆ కీడు మీ తల మీదకి వస్తుందని దేవుడు చెప్పాడు. కానీ వీరు విన్నారా? మంచి మాట చెప్తే సంఘాలు వింటున్నాయా? మంచి బోధలు చేస్తే కనుక సంఘాలు వింటున్నాయా? మంచి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనలు చేస్తుంటే కనుక ఏ సంఘము దాన్ని ఆచరిస్తున్నది? ఇది కూడా సంఘమే. ఇద్దరున్నా సంఘమే, ఒకరున్నా సంఘమే, ముగ్గురున్నా సంఘమే, వేలాది వేలు, కోట్లాది కోట్లు, లక్షల మంది ఉన్న సంఘమే. ఎక్కడ నామున 2-3 ప్రార్థన చేతురో వారి మధ్యన నేను ఉంటానని సెలవిచ్చినటువంటి తండ్రి అది సంఘం. అయితే ఆది సంఘం ఎంతమందితో ప్రారంభమైంది? ఆదామవ్వలతో ప్రారంభమైంది ఆది సంఘం. అది ఆదికాల సంఘం. ఇద్దరే సభ్యులు. ఆ ఆదికాల సంఘము ప్రభు యొక్క మాటలను పెడచెవిని పెట్టి సర్పం యొక్క మాటలకు లొంగిపోయారు. సర్పము తెలివిగా లొంగ తీసుకుంది ఇద్దరిని కూడా. ఇప్పుడు ఏమేం చెప్పండి? దేవుడు ఏం దాచించాడు ఏదైనా తోటలో? జీవవృక్షాన్ని దాచించాడు. జీవవృక్షం అక్కడ ఉంది, ఏదైనా తోటలో ఉంది. ఆ జీవవృక్షమే ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాము. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను భుజింపనిత్తునని ప్రకటన గ్రంథం ద్వారా చెప్తున్నాడు దేవుడు. ఆ యొక్క మరి జీవవృక్షముకు 2 జీవవృక్షాలు ఉన్నాయి. ఆ నదీ ప్రవాహమునకు ఇరువైపులా కూడా 2 జీవవృక్షములు ఉన్నవి. ఒక్కొక్క జీవవృక్షమునకు కూడా 12 గెలలు ఉన్నవి. అవి 12 నెలలు కూడా 12 కాపులు కాస్తాయి.
ఆ జీవవృక్ష ఫలములనే దేవుడు జయించు వారికి అనుగ్రహింపజేయనై ఉన్నాడు. ఆ జీవవృక్ష ఫలములను భుజించు వారికి ఏ వ్యాధి లేదు, ఏ శోధన లేదు, ఏ కరువు లేదు, ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా లేదు, ఏదైనా తోటలో కూడా. వాళ్ళు వేటిని పొందలేక ఉన్నారంటే కనుక, దేనిని చూడలేక ఉన్నారంటే కనుక, జీవవృక్షాన్ని వారు తమ ఆత్మనేత్రముతో చూడలేక ఉన్నారు. కావుననే జీవవృక్ష ఫలం యొక్క ఆశీర్వాదమును వారు పోగొట్టుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవవృక్షానికి బదులుగా తెలివితేటలను అనుగ్రహింపజేసేటువంటి ఎర్రని పండ్లు, ఆకర్షణీయమైనటువంటి పండ్లు కలిగినటువంటి, పాపమునకు గుర్తుగా ఉన్నటువంటి, పాపమునకు సంకేతంగా ఉన్నటువంటి, దేవుని యొక్క ప్రార్థనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు నీడను విశ్రమించారు, చెట్టును ఆశ్రయించారు, కూర్చుని చెట్టుకు జారబడ్డారు, సాతాను మాటలు నమ్మారు. మరి భార్యాభర్తలందరూ కూర్చున్నప్పుడు ఈ చెట్టుని మనం ఎప్పుడు చూడలేదు, భలే గాలి వస్తుంది, చాలా చల్లగా ఉంది, ఇది బాగుంది, ఈ పళ్ళు తిన్నాం, మనకి కళ్ళు కనిపిస్తున్నాయి, కళ్ళు తెరవబడ్డాయి, ఇది సృష్టి ఇలాగ ఉంటుంది, ఇంత గొప్ప రమ్యంగా ఉంటుంది, ఇంత అందంగా ఉంటుందా సృష్టి అని ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు నేనేం చెప్పాను? పాపం గురించి చెప్తూ ఈ యొక్క అంశముల గురించి బోధించాను. ఎప్పుడైతే ఇక వీరి కళ్ళు తెరవబడ్డాయో, అయ్య బాబా దేవుడు వచ్చేస్తాడు, దేవుడు మనతో మాట్లాడతారని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, అంజూరపు చెట్టు దగ్గర కచ్చడములు కట్టుకుని, దేవుడు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు మీరంటే కనుక ఆ కచ్చడములను కట్టుకుని దేవుని దగ్గరికి వచ్చారు. అవిధేయతకు లోనయ్యారు, దేవుని మాట వినలేదు కాబట్టి ఆ యొక్క ఏదేడు తోట నుంచి వెలివేయబడ్డారు. ఏదైనా తోట మూసివేయబడినది. ఆ ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఎప్పుడైతే కనుక ఈ యొక్క ఫలాలను తింటున్నారో వెంటనే పాపం వచ్చేసింది. అవిధేయత వలన పాపము. అవిధేయత అంటే కనుక డిసిప్లిన్, తెలుగులో క్రమశిక్షణ. కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి? పిల్లలు ఎందుకు పాడైపోతున్నారు? పిల్లలకి ఎందుకు మరి ఒక క్రమశిక్షణ అటువంటిది లేదు, ఒక పద్ధతి లేదు. అలాగే ప్రతి మనిషి కూడా ఎందుకు పాడైపోతున్నాడు? ప్రతి మనిషి కూడా చెడు మార్గంలో ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ప్రతి మనిషి కూడా దుర్మార్గపు ప్రవర్తన ఎందుకు కలిగి ఉన్నాడు? ప్రతి మనిషిలో కూడా అవినీతి అనేటువంటిది ఎందుకు ప్రవేశిస్తుంది? ప్రతి మనిషిలో కూడా పాపం అనేటువంటిది ఎందుకు ప్రవేశిస్తుంది? ఎందుకు ప్రవేశిస్తుంది చెప్పండి? పద్ధతి లేకపోవడమే. పద్ధతి లేకపోవడాన్ని ఏమంటారు? క్రమశిక్షణ లేకపోవడం అంటారు. పెద్దలైనటువంటి వారు ఏమంటారు? క్రమశిక్షణ కలిగి ఉండాలి పిల్లలైనటువంటి వారు. బెత్తము వాడనటువంటి తన తండ్రి తన కుమారునికి శత్రువుని శిలోమారు చెప్తున్నాడు. భయభక్తి లేనటువంటి పిల్లలు ఎక్కడ చూసినా సరే, ఏ కాలేజీలో చూసినా, ఏ స్కూల్లో చూసినా, ఏ యూనివర్సిటీలో చూసినా, ఏ గొప్ప చదువుల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఎవరిని చూసినా సరే 90% ఎలాంటి వారే మనకు కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే కనుక క్రమశిక్షణ అటువంటిది లేదు. ఆదికాల సంఘానికి దేవుడు ఏం నేర్పుతున్నాడు? క్రమశిక్షణ నేర్పుతున్నాడు, విధేయత నేర్పుతున్నాడు. విధేయతను మర్చిపోయి అవిధేయతలోకి వెళ్ళిపోయారు కాబట్టి, దేవుణ్ణి మనన చేయలేకపోయారు కాబట్టి ఆశీర్వాదాన్ని కోల్పోయారు. మరి ప్రకటన గ్రంథంలో యోహాను ప్రవక్త ఏం చేస్తున్నాడు? తలని మరి వస్త్రములు ధరించినటువంటి సంఘము స్త్రీలైనటువంటి వారు ఆయన సింహాసనముతో నిలబడి ఉండగా వారి యొక్క వస్త్రములలో నుంచి మహిమ ప్రభావం బయటికి వస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడేమంటున్నాడు చెప్పండి? యోహాను ఏమంటున్నాడు? అర్థం కాలేదు. దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా ఇది మీకే తెలియను కదా, వీరెవరు? వీరిని నేను ఎప్పుడూ చూడలేదే, వీరు వింతగా ఉన్నారు, వీరి ముఖాలు కూడా ప్రకాశిస్తున్నాయి, మహిమా ప్రభావం వీరి ముఖంలోంచి ప్రజ్వలింపబడుచున్నది, వీరెవరు ప్రభువా అన్నప్పుడు, నీవు వీరిని ఎరుగవా? భూలోకంలో వీరు మహాశ్రములను అనుభవించినటువంటి వారు కదా, గొర్రెపిల్ల రక్తంతో తమ వస్త్రములను ఉదుకున్నటువంటి వారు కదా, భూలోకంలో మహాశ్రములను అనుభవించినటువంటి వారు. దేవునికి స్తోత్రము. రోగములను అనుభవించినటువంటి వారు, వ్యాధులను అనుభవించినటువంటి వారు, సమస్తమైనటువంటి కీడును కూడా అనుభవించి వాటిని శిలోమాను కింద వేసి త్రొక్కి పైకి లేచినటువంటి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వీరికి ఏంటి? వీరి యొక్క ఆధిక్యత ఏంటి? వీరి యొక్క ఆశీర్వాదం ఏమిటంటే కనుక ఏం చెప్పండి? వీరి యొక్క ఆశీర్వాదము జయించువానికి దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును.
ఏదైనా తోటలో పోయినటువంటి ఆశీర్వాదము, ఆ జీవవృక్ష ఫలముల యొక్క హక్కు ఎవరిది? ఆ జీవవృక్ష ఫలములు అసలు ఎవరు తినాలి? ఆ జీవవృక్ష ఫలములో ఉన్నటువంటి ఆరోగ్యం ఎవరిది? ఆ జీవవృక్ష ఫలములో ఉన్నటువంటి చెప్పండి స్వస్థత ఎవరిది? ఆ జీవవృక్ష ఫలముల యొక్క శక్తి ఎవరిది? ఆ జీవవృక్ష ఫలముల యొక్క ఎవరి రక్తం యొక్క శక్తి ఎవరిది? ఆదామవ్వలదే, ఆదికాల సంఘానిదే. ఆదికాల సంఘం యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయింది కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? పాపం వచ్చింది. పాపం అనేటువంటిది ఎలాగొచ్చింది? పాపం అనేటువంటిది ఏంటి? పత్రికల్లో ఏమని రాస్తున్నారు? పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఏదేని తోటలో ఎన్ని చెప్పు 4 నదులు ప్రవహిస్తున్నాయి ఏదేని తోటలో. ఈ నదీ తీరాలకు వెళ్తున్నారు ఈ ఆది తల్లిదండ్రులు ఆదామవ్వలు. అక్కడ ఏం చనిపోయాయి చెప్పండి? దుప్పులు చనిపోయాయి, జింకలు చనిపోయాయి, ఇంకా అనేక రకాలైన జీవులన్నీ కూడా చనిపోతున్నాయి. అంతకుముందు ఏవి కూడా చనిపోలేదు. వారికి మరణం అంటే ఏంటో తెలీదు. మరణం అనేటువంటి రుచి వారు తెలిసి ఉండలేదు. వారికి మరణం ఏ విధంగా ఉంటుందో వారికి తెలియదు. ఇప్పుడు మరణం అనేటువంటి రుచిని చూశారు వాళ్ళు, మరణాన్ని చూశారు వాళ్ళు. ఎలా చూశారు? అక్కడ ఉన్నటువంటి జింకలు చనిపోవడం, లేలు చనిపోవడం, అక్కడ ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా చనిపోతున్నాయి. అప్పుడు అర్థం చేసుకున్నారన్నమాట, ఓహో మనము దేవునికి అవిధేయులుగా ఉన్నాము, దేవుని మాట వినలేదు కాబట్టి అసలు మరణం అనేటువంటిది భూమి మీద లేదు. మనము అవిధేయతలుగా మనము క్రమశిక్షణ లేకపోయి జీవించి ఉండడం వలన ఇదిగో మృత్యు అనేటువంటిది భూమి మీదకి వచ్చేసింది. ఎవరి రూపంలో వచ్చేసింది చెప్పండి? లూసిఫర్ రూపంలో వచ్చేసింది, సాతాను రూపంలో వచ్చేసింది. కాబట్టి పాపము వల్ల వచ్చు జీతము మరణము. పాపం అంటే ఏంటి? పాపము మరణం అనేటువంటి కాటు వేస్తుంది. పాపం వల్ల ఏం కాటు వస్తుంది చెప్పండి? మరణం అనేటువంటి కాటు లభిస్తుంది. ఆ మరణం అనేటువంటి కాటు వలన, మరణం అనేటువంటి విషయం వలన మానవుడైనటువంటి వాడు మరణిస్తాడు. అందుకే ముదులూరుపాడు జానయ్య గారు తన ప్రసంగాల్లో పాపమును గురించి ఎక్కువగా తెలియజేస్తూ ఒక మాట అనేవారు, పాపము పాము వంటిది, అది కాటు వేయక తప్పదు. పాపం అంటండి, పాము అంటండి. ఎలాగా? పాపములోంచి మధ్యలో ఉన్నటువంటి పా అనేటువంటి అక్షరాన్ని తీసేస్తే ఏమవుతుంది చెప్పండి? పాము. మళ్ళా పా చేర్చినట్లయితే పాపము పాము రెండు ఒకటే. పాపం అనగా కాటు వేసేటువంటి సర్పము. కాబట్టి పాపం వల్ల వచ్చి జీతము మరణము. మరి పాపాన్ని ఎవరు తొలగించాలి? సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రత్వం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యం. రక్తము ఖచ్చితంగా చిందించబడాలి, రక్తము ఖచ్చితంగా ప్రవహింపబడాలి, రక్తము ఖచ్చితంగా సిలువలో చిందింపబడాలి. ఈ యజ్ఞ పశువు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు వారే. యేసుక్రీస్తు ప్రభు వారు అనేటువంటి అజామేక అనేటువంటి యజ్ఞ బలి పశువు ద్వారా రక్తము చిందింపబడి ఉన్నది కనుక భూలోకంలో ఉన్నటువంటి పాపం అంతా కూడా తీసివేయబడినది. భూలోకంలో ఉన్నటువంటి రోగమంతా కూడా తీసివేయబడినది. భూలోకంలో ఉన్నటువంటి రోగమంతా కూడా తీసివేయబడినది. మరి తీసివేయబడిందని అంటున్నారు, మరలా ఎందుకు వస్తుంది పాస్టర్ గారు ఈ రోగం అంటే? మరలా ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? మరలా ఎక్కడికి వెళ్తున్నారు? ఏనుగు ఏం చేస్తుంది చెప్పండి? ఏనుగు ఏం చేస్తుంది? బురదలో దొల్లుద్ది. బురదలో దొల్లు వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేస్తుంది. మళ్ళీ కాసేపుకి ఏం చేస్తుంది? మళ్ళీ బురదలోకే. కాబట్టి ఏనుగు స్నానం వలె మానవుల యొక్క ఆత్మస్నానము ఉండకూడదు. ఆత్మస్నానం అనగా ఏంటి? ఆయన రక్తము ద్వారా అభిషేకము. ఇదిగో నేను ఆయన రక్తం ద్వారా వ్యాధి నుంచి విముక్తిని పొందాను, ఆయన ఎవరి రక్తం ద్వారా నాకు స్వస్థత కలిగినది, ఆయన పుణ్య బలిదాన యాగము ద్వారా నాకు స్వస్థత కలిగినది, ఆ యజ్ఞ ఫలములు నాకు అనుగ్రహింపబడ్డాయి, యజ్ఞ ఫలితము నాకు అనుగ్రహింపబడింది, యజ్ఞ ఫలితంలో ఉన్నటువంటి స్వస్థత నాకు అనుగ్రహింపబడినది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ శరీర భావంలో ఎక్కడ ఏ రోగం ఉందో అక్కడ చేయి వేసుకుని ప్రార్థన చేసుకోమని దేవదాసయ్య గారు చెప్పారు.
కాబట్టి పాపము మన మీద ఉన్నది, మన తల మీద ఉన్నది, మన నెత్తి మీదే ఉంది. అందుకే కదా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చదువుకున్నాము, ప్రతివాడు తన నడినెత్తిని వ్యాధిని కలిగి ఉన్నాడు. ఆలోచనలో పాపము, చూపులో పాపము, మాటలో పాపము, నడకలో పాపము, ప్రయత్నంలో పాపము, ఆశించుటలో పాపము, ప్రతి అంశంలోనూ కూడా మానవుడు పాపమునే కలిగి ఉన్నాడు. కాబట్టి ఎంత పాపస్థితిని కలిగి ఉన్నా, ఎంత ఘోరమైనటువంటి అపరాధములు చేసినటువంటి వారమైనను సరే, ఆయనకు సొగసైనవులు లేదు, స్వరూపమైనవులు లేదు. ఇంకా ఎలా ఉన్నాడు చెప్పండి? ఆయన సన్నిధిలో లేత మొక్కవలే ఉన్నాడు. ఆయన లేత మొక్కవలే ఎదుగుచున్నటువంటి లేత మొక్కవలే కనిపించుచున్నాడు అని యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త చెప్తున్నాడు. అక్కడ ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఈ యొక్క 23:5 ఏం చెప్తున్నాడంటే కనుక, పాపము మీ నడినెత్తి మీద ఉన్నది కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు పాపులమైనటువంటి మనము పాపుల రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు చూడవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రార్థనలు చేయవలసినటువంటి వారమై ఉన్నాము. స్వస్థత ప్రార్థనలో ఏకీభవించవలసినటువంటి వారమై ఉన్నాము. స్వస్థత ప్రార్థన ద్వారా రక్షణ భాగ్యమును పొందవలసినటువంటి వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన వ్యాధులన్నిటినీ, క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకి వాటిని పంపించిన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసారా? నీ మీదకి ఏ వ్యాధిని కూడా నేను రానియను. క్షయవ్యాధి మొదలుకుని ఐగుప్తులో నువ్వు ఎలాంటి భయంకరమైనటువంటి రోగములను చూచి ఉన్నావో, గొప్ప రోగములు నీవు చూచి ఉన్నావో, అలాంటి ఏ రోగమును కూడా నీ మీదకి నేను రానియను. నీ శత్రువుల మీదకి నేను వాటిని పంపుచున్నాను. నీవు అనుభవించవలసినటువంటి ఆ రోగమును, నిన్నెవరైతే కనుక హింసించుచున్నారో, నిన్నెవరైతే కనుక హింస పెట్టుచున్నారో, నిందించుచున్నారో, నిన్నెవరైతే కనుక అనవసరంగా మాట్లాడుచున్నారో వారి మీదకి ఆ రోగములను పంపించదును. ఐగుప్తులందరూ కూడా హడిలిపోయారు కదా రోగములు రాగా. అనేకమైనటువంటి వేల మంది, లక్షల మంది చనిపోతూ ఉంటే మోషేను వేడుకున్నారు, అహరోనును వేడుకున్నారు, మిరియాము ప్రవక్తని వేడుకున్నారు, మమ్మల్ని రోగం నుంచి తప్పించి మా ప్రజలను తప్పించమని. ఐగుప్తు రాజులందరూ కూడా వీరిని వేడుకున్నప్పుడు, ఇశ్రాయేల్ని మీకు కూడా పంపిస్తానని ఒప్పుకున్నప్పుడు, మరలా ఆ రోగములు కానీ, ఆ యొక్క చింత కానీ, ఆ యొక్క దిగులు కానీ, ఆ యొక్క మరి ప్రమాదకరమైన అంశములు వేటిని కూడా వారి మీదకి రాకుండా దేవుడు ఆపు చేశాడు. ఎప్పుడైతే కనుక ఐగుప్తు రాజు మనసు మార్చుకున్నాడో మరలా తిరిగి వారి మీదకి వ్యాధులన్నింటినీ కూడా పంపించేవాడు. అలాంటి గొప్ప వ్యాధులను, అలాగే ఈ కాలంలో, కడవరి కాలంలో, ఈ యొక్క గత్తర కాలము, దుర్మార్గపు కాలము, వ్యాధుల కాలము, ఈ కాలములో, ఈ కడవరి కాలంలో, ఈ రాకడ కాలంలో గొప్ప గొప్ప వ్యాధులన్నీ కూడా ప్రబలుతాయి. మందులేనటువంటి వ్యాధులు ఉంటాయి. భయంకరమైనటువంటి వ్యాధులు, కొత్త వ్యాధులు ఉద్భవిస్తూ ఉంటాయి. ఎవరైతే కనుక ఆయన సిలువకు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే కనుక విశ్వాసము లేకుండా ఉన్నారో, ఎవరైతే కనుక దైవ సన్నిధి లేకుండా ఉన్నారో వారి మీదకి ఈ వ్యాధులన్నీ కూడా దాడి చేస్తాయి. ఇలాంటి వ్యాధులన్నింటినీ కూడా, కడవరి కాలంలో ఉన్నటువంటి వ్యాధులన్నింటినీ కూడా మీ తల మీదకి, మీ నెత్తి మీదకి, మీ శరీరంలోకి ప్రవేశించడానికి వీలు లేదు. ఎందుకంటే మీకోసమే నేను శిలువ మీద అద్వితీయ రక్తమును ప్రోక్షింపజేస్తున్నాను. ఎవరి రక్తమును ప్రోక్షింపజేస్తున్నాను? స్వస్థత రక్తమును ప్రోక్షింపజేస్తున్నాను. కాబట్టి ఏం రా చెప్పండి? శాప మరణము రాదు.
వ్యాధి మరణము రాదు, భయమైనటువంటి మరణం లేదు, దిగులైనటువంటి మరణం లేదు, అధైర్యమైనటువంటి మరణం లేదు. ఏ మరణానికి కూడా మీ యొక్క సరిహద్దులను సమీపించకుండా వాటిని నేను ఆపుతాను. చూసారా దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? పగటి వేళ ఎగురు బాణమునికైనను, చేటలో సంచరించు తెగులకైనను మీరు భయపడకుందురు. చీకటిలో సంచరిస్తున్నటువంటి తెగులు అనగా రోగం. మనం నిద్రపోతూ ఉంటాం మంచం మీద, మంచి భోజనం చేసాం, ఈరోజు మంచి బలమైనటువంటి భోజనం చేసాం, రుచికరమైనటువంటి భోజనం చేసాం, ఇంక ప్రార్థన ఎందుకులే, ఇక సన్నిధి ఎందుకులే. అన్నీ కూడా దేవుడు అనుగ్రహింపజేశాడు. ధనాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు, వస్త్రాలను దేవుడు అనుగ్రహింపజేశాడు, పట్టు వస్త్రాలను దేవుడు అనుగ్రహింపజేశాడు, బంగారు నగలను అనుగ్రహింపజేశాడు, ఖ్యాతిని అనుగ్రహింపజేశాడు, హోదాను అనుగ్రహింపజేశాడు. ఇక దేవుడు ఎందుకు? దేవుడు మర్చిపోయారు. ఈరోజు తిన్నాం, ఈరోజు త్రాగాం, ఈరోజే బ్రతుకు, ఈరోజే జీవితం, రేపేమవుతుందో ఎవరికీ తెలియదు. మంచం మీద నిద్రపోతూ ఉంటాం. ఏమని చెప్తుంది వాక్యం? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? చీకటిలో సంచరించు తెగులకైనను నీవు భయపడుకుందువు, నీవు సింహములను నాగపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నన్ను ప్రేమించేవాడు ఇలాగున ఆశీర్వదింపబడినని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటంటే కనుక విశ్వాసముతో దేవుని మీద గురితో ఉన్నట్లయితే కనుక దేవుడు ఎలాంటి రోగమునైనా సరే మన సరిహద్దుల్లోనికి రానియడు, మన మీద దాడి చేయనివ్వడు, మనకు ఎలాంటి కీడును కూడా ఆపాదించడు. కాబట్టి దేవుని మీద విశ్వాసంతో ఉన్నట్లయితే కనుక ఆయనే చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటాడు చెప్పండి? ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. అబ్రాహామును ఏమంటున్నాడు? అబ్రాహామును ఏమన్నాడు దేవుడు? విశ్వాసులకు, జనాంగములకు విశ్వాసం కలిగినటువంటి తండ్రి. విశ్వాసమును కర్త, మొట్టమొదటి కర్త ఎవరు? విశ్వాసములకు మొట్టమొదటి కర్త ఎవరు చెప్పండి? విశ్వాసములకు అబ్రహాం. ఎందుకు? చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? నీ కుటుంబాన్ని పట్టుకుని నేను చూపించేటువంటి దారిలో, నేను చూపించిన దేశానికి వెళ్ళిపోమంటున్నాడు. ఏమన్నాడు అబ్రాహాం? ఏమన్నాడు? ఇదేంటి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నావు? నా చుట్టాలు ఎక్కడ ఉన్నారు, నా బంధువులు ఎక్కడ ఉన్నారు, నా సంబంధికులు ఎక్కడ ఉన్నారు? ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటేనే 10 మంది చెప్పుకుంటే 10 మంది వస్తారు, ఆ ఫంక్షన్లో ఏకీపిస్తారు. నేను ఏదో దేశం వెళ్ళిపోతానికి ఎవరు వస్తారు నా ఫంక్షన్లకి? నాకు రోగం వస్తే నన్ను ఎవరు చూస్తారు? నా భోజనం లేకపోతానికి ఎవరు చూస్తారు? ఒక విషయం మీకు తెలియదు. నిజమైనటువంటి స్నేహితుడు, నిజమైనటువంటి బంధువు, నిజమైనటువంటి ఆత్మ బంధువు కష్టాల్లో, నష్టాల్లో, దుఃఖాల్లో, శ్రమలో నమ్మగలిగినటువంటి దేవుడు, నడిపించేవాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. వారి చుట్టాలు, బంధువులు, పట్టాలు కాదండి. మన మేలు కోరేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. మన క్షేమం కోరేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వైపు తిరిగినట్లయితే కనుక, ఆయన మీదే భారం వేసినట్లయితే కనుక ఆయనే మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రము. కాబట్టి ఈ ద్వితీయోపదేశ కాండంలో ఎలాంటి తెగుళ్ళైనా కూడా మీ మీద దాడి చేయకుండా నేను మిమ్మలను రక్షించువాడునై ఉన్నాను. దేవునికి స్తోత్రము. లక్షలు ఖర్చు పెట్టేస్తాం ఆసుపత్రికి వెళ్ళి. ఆయన చేసినటువంటి ట్రీట్మెంట్ శరీరానికి పడకపోతే, అందరి శరీరాలకి గొప్ప గొప్ప వైద్యులందరూ కూడా చేసినటువంటి ట్రీట్మెంట్ పడాలని ఉందా? ఒక్కొక్క శరీరానికి పడుతుంది ఒక్కొక్క ట్రీట్మెంట్, ఒక్కొక్క శరీరానికి ట్రీట్మెంట్ పడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని ఏమన్నారంటే కనుక సర్వరోగ వైద్యుడు. ఎలాంటి రోగానైనా సరే బాగు చేయవాడు. నీ కష్టాలను, నీ కన్నీళ్లను, నీ రోగాలను మొట్టమొదటిగా మోకాలుని దేవుని సన్నిధిలో ఆయనకి చెప్పుకోవాలి. లక్షలు ఖర్చు పెట్టినంత మాత్రాన ఆరోగ్యం తిరిగి వస్తుందో తిరిగి రాదో చెప్పలేం కదా. ఆయన దృష్టించాలి కదా. మన దగ్గర లక్షలున్నా, కోట్లున్నా, మనం ఖర్చు పెట్టుకోగలిగినటువంటి కెపాసిటీ మనకున్నా,
ఆ యొక్క మాత్రలు మనం వేసుకోవాలన్నా, మాత్రలు మనకు పనిచేయాలన్నా ప్రార్థన చేసుకుని మాత్రలు వాడండి, మందులు వాడండి అని దైవజనుడు దేవదత్తయ్య గారు చెప్పినారు. ప్రార్థన లేకపోతే ఆ యొక్క వైద్యం పనిచేయదేమో. వైద్యం పనిచేయాలన్నా కూడా ప్రార్థన అవసరమైనది. మనం వాడేటువంటి మందులు పనిచేయాలన్నా ప్రార్థన అవసరమై ఉన్నది. ప్రతి అంశములకు కూడా ప్రార్థన అటువంటి విరుగుడై ఉన్నది. ప్రార్థనే విరుగుడు, ప్రార్థనే విరుగుడు. ప్రార్థన లేకుండా ఈ భూమి మీద ఏమీ లేదు. ప్రతి అంశంలోనూ కూడా దేవునికి చెప్పుకునేటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగే కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 3వ వచనం. రోగశయ్య మీద యెహోవా అతనిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. సమస్త అంశముల్లోనూ నన్ను నడిపించేవాడు నీవే. ఈ భూమి మీదకి నీవే నన్ను తీసుకుని వచ్చావు. ఈ భూమి మీద నీవే నన్ను నడిపించుచున్నావు. ఈ భూమి మీద నీ వంటి సర్వరోగ వైద్యుడు ఎవరూ లేరు. నేను నిన్నే నమ్ముకున్నాను, నిన్నే ఆనుకున్నాను, నీకు జారబడి ఉన్నాను, నిన్ను ఆనుకొని ఉన్నాను. నీవే నా తండ్రివి, నీవే నా తల్లివని ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? రోగశయ్య మీద ఉండగా నీవు అతనిని ఆదరించదు. ఎవరు ఆదరిస్తారు? రోగశయ్య మీద ఉండగా చుట్టాలైనటువంటి వారు, స్నేహితులైనటువంటి వారు వస్తారు, 4 ఓదార్పు మాటలు మాట్లాడతారు, ఏయో 4 రకాల 2 రకాల పండ్లు తీసుకొని ఇస్తారు, వెళ్ళిపోతారు. నిజమైన ఆదరణ కలుగుతుందా? ఆ మంచం పక్కనే కూర్చుని 24 గంటలు కూడా కాపలా కాసేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా? భర్తకు భార్య చేయలేనటువంటి స్థితిలో చాలా కుటుంబాల్లో చూస్తున్నాం. భార్యకు భర్త చేయలేనటువంటి స్థితిలో చాలా కుటుంబాల్లో చూస్తున్నాము. పిల్లలైనటువంటి వారిలో కూడా అలాంటి స్థితే ఉంది. నిజమైనటువంటి ప్రేమ ఎక్కడుంది? నిజమైనటువంటి ఆదరణ ఎక్కడుంది? డబ్బే డబ్బే డబ్బే. డబ్బు ఉంటే చాలు సమస్తం కూడా వచ్చేస్తాయి అనుకుంటున్నాం. అందుకే ఏమంటుంది చెప్పండి? మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఇంగ్లీష్లో కొటేషన్, అది రాంగ్. అది ఇంకా కొంతమంది ఏం చెప్తారు? డబ్బు ఉంటే కొండ మీద ఉన్నటువంటి కోతైనా సరే దిగి వస్తుందని అంటారు. ఎలాగొస్తుందండి? దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా ఏం వస్తుంది? ఎంతమంది చనిపోయారు కరోనాలో? కోటీశ్వరులు చనిపోలేదా? గొప్పవారు చనిపోలేదా? పొలిటీషియన్స్ చనిపోలేదా? సినిమా యాక్టర్స్ చనిపోలేదా? ఏం చేసింది వారు? డబ్బు రక్షించగలిగిందా? మందు వేసుకోవడానికి ఉపయోగపడిందా? మందే లేదు కదా. మరి సర్వరోగ వైద్యుడు యేసుక్రీస్తు ప్రభు వారు పేరు లేనటువంటి వ్యాధిని వేరు లేకనగా తీసివేస్తావని దైవజనుడు దేవదాసయ్య గారు యేసు ప్రభువా మా హితబోధకుండా దోషములు క్షమించు దొడ్డ జనకుండా అనేటువంటి గీతంలో రాసిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి రోగశయ్య మీద ఎవరు ఆదరించాలి? ఎవరో లేకపోతే ఎలా? అనాథులైనటువంటి వారి పరిస్థితి ఏంటి? మరి ఎక్కడో ఏ దేశంలోనో ఉంటారు. రోగం వస్తే ఎక్కడో ఏ దేశంలోనో, ఏ రాష్ట్రంలోనో, ఎక్కడో మన యొక్క గ్రామానికి, మన యొక్క రాష్ట్రానికి ఎక్కడో వైపులా కొంతమంది అయితే గల్ఫ్ దేశాల్లో కష్టపడి మరి పనులు చేస్తూ ఉంటారు. రోగం వస్తే ఎవరు ఆదుకుంటారు? బంధువులా? స్నేహితులా? కడుపును పుట్టినటువంటి వారా? ఎవరు తోడుగా ఉంటారు అక్కడ? కుటుంబంలో ఉండటానికి, ఇక్కడ అన్నీ ఉండటానికి ఏమవుతుంది చెప్పండి? ఏదైనా చిన్న రోగం వస్తానికి, అయ్యి బాబా అంత రోగం వచ్చేసింది, బాబా మా అబ్బాయికి ఇంత రోగం వచ్చేసింది, మా కోళ్ళకి ఇంత రోగం వచ్చేసింది, అలా చెప్పుకుంటూ ఉంటాం. మరి అనాథల పరిస్థితి ఏంటి? ఏ దిక్కు లేనటువంటి వారి పరిస్థితి ఏమిటి? బేదల పరిస్థితి ఏమిటి? అందుకే ఏమంటున్నారు చెప్పండి? రోగశయ్య మీద నుండగా యెహోవా అతనిని ఆదరించును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎంత గొప్ప ఆదరణ అండి! ఎంత గొప్ప ప్రేమ అండి!
ఆయన కనిపిస్తేనే రోగమంతా పోయింది కదా. 33 సంవత్సరాల నుంచి ఆ యొక్క బెతస్త కోనేరు మండపం దగ్గర, 38 సంవత్సరాల నుంచి బెతస్త కోనేరు మండపం దగ్గర ఉన్నటువంటి పక్షవాయువు కలిగినటువంటి రోగికి ఎంత ఆనందం వచ్చేసింది, ఎంత సంతోషం వచ్చేసింది. 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్నాను. బంధువులు వదిలేశారు, బహుశా వదిలేసి ఉంటారు, చుట్టాలు వదిలేసి ఉంటారు, స్నేహితులు వదిలేసి ఉంటారు, భార్య వదిలేసి ఉంటుంది, పిల్లలైనటువంటి వారు వదిలేసి ఉంటారు, అందరూ వదిలేశారు. అనాథ అయిపోయాడు. బెతస్త కోనేరు మండపం దగ్గర ఒక్కడే ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? విశ్వాసం తగ్గిపోలేదు. దేవదూత ఎప్పుడు వస్తుందా, నీళ్ళు ఎప్పుడు కదిలిస్తుందా, ఎప్పుడు దూకుతామని చూస్తున్నాడు. కానీ కాళ్ళు లేనోడు ఎలా దూకగలడు? దేగుతా వస్తుంటే ఏం చేస్తున్నారు? ఇతను వెనక్కి నెట్టేసేసి ముందులో ఉన్నటువంటి వాళ్ళు దూకేస్తున్నారు. ఆ మండపంలోంచి బయటికి త్రోయబడుతున్నాడు. దొల్లుకుంటా కింద పడుతున్నాడు. మళ్ళీ దేక్కుంటూ మళ్ళీ వస్తున్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? దేవా, నా జీవితం ఇంతేనా? నేను ఇలాగూ మరణించవలసిందేనా? నీ కృపణ నాకు లేదా? నీ ప్రేమ నా మీద చూపించవా? నీ దయ నా మీద చూపించవా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు దృష్టించాడు కాబట్టి, దేవుడు ఆయనను దర్శించడానికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? నీ పరుపు చుట్టుకుని నీ శాంకనెత్తుకుని పరిగెత్తు అన్నాడు ఆయన. అందరం అనుకుంటాం కదా, దశ పోలేదు. అందుకే అన్నీ కూడా ఇలా వచ్చేస్తున్నాయి. దిశ పోలేదు. ఏది పట్టుకున్నా కూడా అంతా కూడా ఏం చెప్పండి? అపజయమే. ఏది బాగలేదు. దరిద్రం ఉంది నా జీవితంలో. లేకపోతే ఇంకేమంటే చెప్పుకుంటాం చెప్పండి? శని తాడవేస్తుందని అనుకుంటాం. శని లేదు, దరిద్రం లేదు. ఏం చేయాలి చెప్పండి? కష్టపడి పని చేయాలి. కష్టపడి ఏం చేయాలి చెప్పండి? కష్టపడి పని చేసుకుంటూ దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని యొక్క ప్రార్థన చేయాలి. అందుకే ఏం చేశాడు? అపోస్తుడైన పౌలు ఏదో ప్రార్థన చేసుకుంటే వీళ్ళకి పని పాట ఏం లేదు, ఈ బోధలు చేస్తూ ఉంటారు, వీళ్ళకి సంసారం లేదు, పిల్లలు లేరు, ఏమీ లేదు, వీళ్ళకి పని పాట ఇంకేమీ లేదు, ఇలా చేస్తారని అనుకుంటారేమో. బాధలు లేనటువంటి వారు కష్టపడతారు. దివారాత్రము కూడా దేవుని యొక్క ప్రార్థనలో నిలిచి ఉంటారు. దేవుని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కష్టించి పని కూడా చేసుకుంటారు. అందుకే ఉంటాడు అపొస్తలుడైనటువంటి పౌలు. ఎవరి మీద ఆధారపడలేదు, సంఘం మీద ఆధారపడలేదు. ఇన్ని సంఘాల్లో బోధ చేసాడు ఆయన. ఎంత కానుక ఇవ్వాలి సంఘాల్లో కనుక కానుక తీసుకుంటే కనుక ఆ రోజుల్లో వేలాది కోట్ల రూపాయలు అపొస్తలుడైన పౌలు గారికి వచ్చేవి. కానీ ఏమన్నాడు ఆయన ఏం చేశాడు చెప్పండి? బ్రతుకు తెరువు కోసం డేరాలు కుట్టుకునేవాడు ఆయన. డేరాలు కుట్టుకుని ఆయన ఒకవైపు స్వస్థత ప్రార్థనలు చేసేవాడు, సువార్త పరిచర్య చేసేవాడు. స్వస్థత ప్రార్థన చేసేవాడు, సువార్త పరిచర్య చేసేవాడు. ఆత్మీయ స్వస్థత, శరీర స్వస్థత, 2 రకాలు. ఇవన్నీ చెప్పనప్పుడు టైం లేదు. కాబట్టి బైబిల్ మిషన్ వారి యొక్క సిద్ధాంతం ఏమిటంటే కనుక స్వస్థత, రక్షణ, విజయము. స్వస్థత, రక్షణ, విజయము. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క తలాంతు మనకు రావాలంటే కనుక దేవుని వైపు చూచేటువంటి వారిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? దేవుని వైపు చూసేటువంటి వారు. దేవదాసయ్య గారు చెప్తున్నారు, దైవజనులు మన ఆత్మీయ తండ్రి గారు మొంగమూరి దేవదాసయ్య గారు చెప్తున్నారు, లూదియా పొడి అమ్ముకుని దేవుని నమ్ముకుంది, యోధా దేవుని నమ్ముకుని అమ్ముకున్నాడు. లూదియా ఎవరు చెప్పండి? బీదరాలైనటువంటి ఒక స్త్రీ, కడు బీదరాలైనటువంటి స్త్రీ. ఆమె అమ్ముకుంది చెప్పండి? ఓదా రంగు పొడి అమ్ముకుంది అంటుండే. ఇల్లంతా కూడా ముగ్గు అమ్మే వాళ్ళు వస్తారు. స్త్రీలైనటువంటి వారు కూడా నెత్తి మీద బుట్టల్లో ముగ్గు పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. కష్టపడతారు. వాళ్ళు కష్టజీవులే కాదు, దేవుని నమ్ముకోవడంలో కూడా గొప్పవారు వాళ్ళే. దేవునికి మంచి కానుకిచ్చేటువంటి వారు కూడా వాళ్ళే. సంఘాల్లో గొప్ప కానుకలు ఇచ్చేటువంటి వారు బీదలైనటువంటి వారే. గొప్పవారు ఎవరు కూడా ఉండరు. గొప్పవారు కానుకివ్వడానికి మనసు రాదు. కాను గురించి నేను మాట్లాడటం లేదు, ఉన్న విషయాన్ని చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి విశ్వాసమును కలిగి ఉండాలి. లూదియా వలె దేవుని వైపు చూడగలిగినటువంటి శక్తిని కలిగి ఉన్నట్లయితే కనుక రోగశయ్య మీద, మరణశయ్య మీద రోగి ఉండి ప్రార్థన చేయగా యెహోవా వారిని ఆదరించును. దేవునికి స్తోత్రము. ఇంకేం చెప్పండి? ఇంకా ఇంకోటి రాశాడు చెప్పండి. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరిచెదవు. అందుకే ఉంటున్నాడు దేవుడు,
నిర్గమకాండం 15:27లో నేను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి ప్రభు వైపు చూసినట్లయితే, ప్రభువును ధ్యానించినట్లయితే కనుక, విశ్వాసమును పోగొట్టవనక విశ్వాసమును పట్టుకుని ధ్యానం చేసినట్లయితే కనుక సన్నిధి. సన్నిధి అంటే ఏంటండి? సన్నిధి అంటే కనుక ధనం. చాలామంది తెలియదు. సన్నిధి అంటే కనుక ధనం. మనం సంపాదించినటువంటి భౌతిక ధనంలోనూ, లేకపోతే మనకు వచ్చినటువంటి శాలరీస్లోనూ, మనకు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తుల్లోనూ కూడా నిధి లేదు. నిధి, మంచి నిధి ఎక్కడ ఉందంటే సన్నిధిలో ఉంది. ఆ సన్నిధి చేసినట్లయితే కనుక రూతుని ఏ విధంగా దేవుడు హెచ్చించాడో అతి గొప్ప హెచ్చింపు స్థితిని మనకు దేవుడు అనుగ్రహింపజేసి, పౌర రూపంలో అనుగ్రహింపజేసి, సింహాసనాస్థితిని అనుగ్రహింపజేసి, రాకడకు ఆయత్తపరిచేటువంటి కృపను దేవుడు మనకి అనుగ్రహింపజేస్తాడు. ఇటు కృపను ఏకీభవించినటువంటి విశ్వాసుల కుటుంబంలో అందరికీ కూడా అనుగ్రహింపజేసి జయంతో ముందుకు నడిపింపజేయును గాక, రాకడకు ఆయత్తపరచును గాక. ఆమెన్. మరణాత, మరణాత, మరణాత.